కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ జలదిగ్బంధంలో కూరుకుపోయింది. కుండపోత వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తరపున ఇటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు వేడుకుంటున్నారు. గతంలో 40 సంవత్సరాల నుంచి ఇటు పక్కననేది మన సింగనగర్ నుంచి కంటిగా దాకా నీళ్లు రావటం ఎప్పుడు చూడలేదు. ఇంత వర్షం పడుతుంది అన్నిట్లో టీవీలో తెలుస్తుంది, హెచ్చరికలు ఉన్నాయి అని అధికారులు ఫెయిల్డ్. ఇప్పుడైనా కలెక్టర్ ఎక్కడున్నారు? కలెక్టర్ వచ్చి వెంటనే మన టీమ్స్ పంపించి బోట్లు పంపించి మీరు తిరుగుతున్నారు కదా, అధికారులు వచ్చారని ఎవరైనా మాట్లాడుతున్నారు? అసలు అధికారులు కాదని వాళ్ళు బతిమిలాడుతున్నారండి. బాబు మమ్మల్ని తీసుకెళ్ళి కొంచెం రోడ్డు మీద దించండి అంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ చూసి ఇందిరానాయక్ నగరు, తోటానగర్ నగరు మొత్తం వచ్చి ఏంటని ఇప్పుడు వేల మంది ఉన్నారు. వాళ్ళు కాపాడే రక్షకుడే లేరండి. ఏంటండి ఇది? కలెక్టర్ గారు ఏం చేద్దాం, మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తారు? అధికారులు ఇప్పుడు స్పందించాలి. అంటే ఎఫ్ఐఆర్ టీమ్స్ తీసుకొచ్చి రిస్క్ టీమ్ని తీసుకొచ్చి వెంటనే వాళ్ళందరూ బయటికి తేవాలి. అండి నేను మా అన్నయ్య వాళ్ళ కోసం వచ్చా. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ దగ్గర ఈ చాలా దూరంలో ఉన్నారండి. ఎక్కడంటే మీకు చెప్తాను, అప్పరపేట. ఇది నాకు నోట్లో మాట కూడా రావట్లేదు. నాకు తడొచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ రక్షణ ఉండిపోయారు, నీళ్ళలో అక్కడ ఉండిపోయారు. అటు ఒక నాయకుడు కూడా వచ్చి ఆదుకునే పరిస్థితి లేదు. వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతారు, ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ అసలు ఎలాగున్నారు జనాలు, ఎలాగొన్న పర్యవేక్షణ లేదు. కనీసం కొంచెం వ్యాన్లను పంపించి జనాలు కాపాడాల్సిన కోరుతున్నామండి. మాది ఇక్కడ లోనా సెంటర్ బాగా వాటర్ వచ్చేసినాయి, మోకాళ్ళ లోతు వచ్చేసినాయి, ఇంట్లోకి కూడా చేసేదేం లేక మొత్తం మునిగిపోద్దామని చెప్పేసి ఇంకా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ సామాన్లు వేసుకొని ఇంకా సేఫ్ ప్లేస్కి ఇక్కడ మా అమ్మగారు ఇల్లు ఉంది అటువైపు వెళ్తున్నాం. ఎవరు రాలేదండి. చాలా దారుణం ఇది. ఎందుకంటే ఇక్కడ గొడమేరు వంతున సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు కూలింది, తర్వాత కట్టారు, అప్పుడు వచ్చింది ఇలాగా, మళ్ళీ కూలింది. అంటే ఇదివరకు ఎవరైతే చేశారో సరిగ్గా చేయలే. ఆ ఒక్కదాని వల్ల ఇప్పుడు మొత్తం ఎంతమంది ఈ ప్రాంతం అంతా కూడా అల్లకొల్లం అయిపోతాం. జనాలందరూ భయంతో, ఆందోళనతో, చాలా వేదనతో, దుఃఖంతో ఉన్నారు. చాలా ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. ఏ ప్రభుత్వ అధికారి కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. కనీసం బోట్లు తీసుకొచ్చి సేఫ్ అయిన ప్లేస్లో కూడా అసలు నీళ్ళు వస్తున్నాయని కూడా ఎవరు చెప్పలే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కానీ వేడగిన రీతిలో సింగనగర్ మన దాదాపు 8 డివిజన్లు ఉన్నాయి. టైపు 8 డివిజన్లు కూడా పూర్తిగా నేలమట్ట అయిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ జనాలు దాదాపు ఇది మన నందమూరి నగర్ కానీ, తోటవారి వీధి కానీ, అట్లాగే ఇందిరానాయక్ నగర్ కానీ ఈ పరిసరాల్లో జనాలు చాలామంది ఇరుకున్నారు. ప్రభుత్వానికి ప్రత్యేకత కోరుకునేది ఏంటంటే మీరు హై రిస్క్ టీంని పెట్టి ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కానీ హై రిస్క్ టీం పెట్టించి లోపల ఉన్న ప్రజలకు సురక్షితంగా ఫ్లైఓవర్ దాకా తీసుకొని దింపితే మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతాం మేము. ఎందుకంటే అటు చాలా మునిగిపోయింది. ఎందుకంటే మాకు దాదాపు 45 సంవత్సరాలు సింగనగర్ వచ్చి మేము నివసించి 2004లో ఈ పరిస్థితి కనిపించింది. అప్పుడు రాధాబాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన తొందరగా వచ్చారు. హై రిస్క్తో పడవలు వేసుకుని లోపల వెళ్ళినారు. వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చారు. కానీ దానికన్నా ఎక్కువ జనాభా ఇప్పుడు ఉంది లోపల. వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా మేము వెళ్ళాం. దాదాపు నేను కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, మా పార్టీ టీం అంతా వెళ్ళాం లోపలికి. దాదాపు 400-500 మందికి మా ఓన్ ట్రాక్టర్ పెట్టి కూడా జనాలు బయటకు తీసుకొచ్చాం. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే లోపల ఉన్న జనాల్ని సురక్షిత ప్రదేశాల్లో పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే ఈ లోతు వాటర్ వచ్చింది. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ గీవీ మొత్తం అన్ని ఇంట్లో సామాన్లు మొత్తం మునిగిపోయినాయి. అసలు ఒక్కటి లేదు, ఇంట్లో మొత్తం వాటర్ వచ్చింది. ఇంట్లో కూడా ఈ లోతు వాటర్ వచ్చింది. నానా నరకజాతన లోపల, ఇంట్లో మొత్తం పాములు కూడా వచ్చేసింది లోపల. మొత్తం ఎవరు లేరండి, మొత్తం రోడ్డు మీద వచ్చారు. మొత్తం నీళ్ళ ఈరోజు వాటర్ దాని ఎవరు కూడా రాలి అక్కడ లోపల సాయం చేస్తాం కూడా. ఈ టాటర్ ఇక్కడ తిరుగుతాను, లోపల ఎవరు అట్లా లోపలేది. అక్కడ చూడండి ఫ్లోటింగ్ ఎక్కడ కొట్టుకుపోతుందో, ఫ్లోటింగ్ కొట్టుకుపోతుంది. అక్కడ తాడు కూడా కాడదు. అక్కడ ఎవడు కూడా కొట్టుకుపోతుంది, భయపడుతుంది అక్కడ. అధికారులు ఏమైనా ఇంటిమేట్ చేశారా మీకు? వర్షం వస్తుంది ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పలేదు సార్.
నిన్న నైట్ నుంచి బాగానే ఉందండి. మా చెల్లెలు మా బావాళ్ళు లోపలే ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నిన్న నైట్ కూడా బాగానే ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదన్నారు. మార్నింగ్ ఫోన్ చేసేసరికి వాటర్ ఎక్కువ వచ్చేసింది, ఇప్పుడు ఎటువంటి వెహికల్స్ కూడా ఏం తిరగట్లేదు, బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి 8:30కి అలా చేశారండి. తర్వాత నుంచి మేము కాల్స్ చేస్తుంటే వాళ్ళ కాల్స్ కలెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళ వాయిస్ మాకు వినబడట్లేదు. వీడియో కాల్ చేద్దామన్నా కూడా నెట్ కూడా అందుబాటులో ఉండట్లేదు వాళ్ళకి. అక్కడ ఇలాంటి సిగ్నల్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మాకు తెలియట్లేదు పరిస్థితి. కొంచెం భయాందోళనగా గురవుతున్నాం మేము. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారా మీరేమైనా? చేశాం కానీ అధికారులు లోపలికి పంపించలేదండి. ఎటువంటి అధికారులు కూడా మాకు ఎక్కడా కనిపించలేదు. మేము వెళ్దామని ట్రై చేస్తున్నా కూడా మాకు ఎటువంటి ఫ్లోలకి తట్టుకోలేకపోతున్నాం. మేము బయటికి రావడానికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ గురించేనండి. ఈ వర్షం ఒక విధంగా బుడమేర ఉంది తెగిపోయేసరికల్లా కనీసం రెస్క్యూ టీం కొంచెం జాగ్రత్తలు తీసుకుని కొంతమందిని లోపలికి వెళ్ళి ఎంతో కొంతమందిని బయట తీసుకొస్తే చాలా వరకు ఎంతో కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. మెయిన్ పెద్దవాళ్ళు ఏముంది అక్కడొక్కడ ఇరుక్కునే మిల్లికి వెళ్తారు, చాలా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించే మా బాధ అంత. ఇప్పుడు పొద్దున్నుంచి మేము ఇక్కడికి రావడానికి అన్ని విధాలు ట్రై చేస్తున్నాం, ఎలా కుదరట్లేదు. లోపలికి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి అర్థం కావట్లేదు. కొంతమంది సైడ్ ఉన్న వాళ్ళు రాగలుగుతున్నారు, మిడిల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎలా వస్తారనేది ఇప్పుడు మా బాధ, మా ఆనందోళన. ఏదో ఒకటి చేసి అధికారులు కొంచెం దృష్టి పెట్టి కనీసం చిన్నపిల్లల వరకైనా కొంతమందిని బయట తీసుకొచ్చి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నామండి. జనాల్ని కాపాడాలంటే మరి కావాలన్నా మా సాయం మేము చేస్తా ఉన్నాం, మా కుర్రోళ్ళందరూ మేము చేస్తున్నాం సహాయం. మరి మా తరపు నుంచి మేము చేస్తున్నాం. ఇంకెవరు చేస్తారు? ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరేం చేయలేదు. ఎవరైనా వచ్చారా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏమైనా వచ్చాయా? ఎవరు వస్తారన్నా? ఈ టైంలో ఎవరు వస్తారన్నా? వాళ్ళు తడిసిపోతారు, వాళ్ళు ఇదైపోతారు అంటారు. కానీ మా కుర్రోళ్ళందరూ కష్టపడి మేము కమిటీలాగా పనిచేసుకుంటాం. పోలీస్ కంట్రోల్ రూమ్కి 100 ఫోన్లు చేశాను నేను, రాత్రే చెప్పి ఎవ్వరు ఒక్కరు స్పందించలా. 100 సార్లు ఫోన్ చేశాను పోలీస్ కంట్రోల్ రూమ్. నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తున్నాను. నేను ఐప్సం కూడా వెనకమాల ఉంటాను. నేను రాత్రి స్పందించినట్టయితే ఈ పరిస్థితి ఇచ్చేది కాదు. పోలీసు వారు రాత్రి స్పందించినట్టయితే పోలీస్ కమిషనర్ నేను కంట్రోల్ రూమ్ ఫోన్ చేశాను 100 స్వయంగా నేనే చేశా. రాత్రి స్పందించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజున ఒక్కళ్ళు 100 ఫోన్లు, నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను మీకు, 100 ఫోన్లు చేశా పోలీస్ కంట్రోల్ రూమ్కి నేను రాత్రి. అయ్యా ఇది పరిస్థితి. ఉదయం అధికారులు స్పందించారా? ఎప్పుడు మొత్తం మునిగిపోయి వస్తే సుఖమే ఉంది. పూలదండలు వేసుకోవడానికి బొకేలు ఇటు కనుక మునిగిపోక ముందే మేము కంప్లైంట్ చేసాం. నీళ్ళు వచ్చేటప్పుడు ఫోన్ చేసాం, ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని ఈ రోజు బద్దల పాలు చేసేసారు. ఇల్లు కొంపలు మొత్తం నాశనం అయిపోయినాయి. వాళ్ళ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు.